అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ పుష్పరాజు మధ్యలో జరుగుతున్న కాంట్రవర్సీ మీ అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో నిన్నటి వరకు నా ఆలోచన విధానం ఒకలా ఉంది. నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత నా ఆలోచన మారింది, నా అభిప్రాయం మారింది, నా పర్సెప్షన్ మారింది, నా పక్షపాతం కూడా మారిపోయింది. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కళ్ళకు గట్టినట్టుగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరే వినండి. విన్న తర్వాత వింటూ దీని గురించి మాట్లాడదాం మనం. సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది అయితే వాస్తవానికి నేను అనుకున్నది ఏంటంటే అల్లు అర్జున్ గారు సరే ఆయన పర్మిషన్ ఇచ్చిర్రా ఇవ్వలేదనేది సెకండరీ. కాకపోతే ఆయన ప్రమేయం ఎందుకు లేదని చెప్పి అన్నానంటే నేను డైరెక్ట్గా ఆయన సినిమా చూడడానికి వచ్చిండు, ఆ హీరోని చూసి జనాలు ఉరికొచ్చిల్లేమో అనుకున్నా. కానీ బయట నుంచి ఆయన రూఫ్ ఓపెన్ చేసుకొని కార్లకి వెళ్ళి అభివాదం చేసుకుంటూ వచ్చిండు అన్న సంగతి నాకైతే తెలియదు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాగా వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చుచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకోవాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ మన ఫంక్షన్లలో బౌన్సర్లని మనం చూస్తాము. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అయినా అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరూ మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్ల పట్ల అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరూ కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చిన కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసినాక అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇవ్వలే అధ్యక్ష, అట్లే చెయ్యి బిగ్గర పట్టుకుని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మనిషి అన్నోడికి ఎవ్వడికైనా కూడా ఖచ్చితంగా హృదయం ద్రవించే సమయం ఇది. తల్లి బిడ్డల ప్రేమ. కానీ వాస్తవానికి పోలీసుల అలసటత్వం కూడా కొద్దిగా ఉంది ఇక్కడ. సరే అల్లు అర్జున్ చేసింది తప్పే. అక్కడ పోలీసులు కూడా కొంత యాక్టివ్గా కొంత ఎక్కువ మంది ఉన్నా లేకపోతే థియేటర్ యాజమాన్యం ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ జనాలను అక్కడ పోగు చేసుకున్నా కూడా బాగుండేదేమో. కానీ ఇక్కడ పొరపాటు అయితే జరిగింది. కాకపోతే అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుట్టిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలు ఉండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు. ట్రైన్ డెడ్ అయింది, ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి. సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్న పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు. హీరో గారు థియేటర్ లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడం వల్ల థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుకుంటా పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులు హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళారు. చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష.
ఈ థియేటర్ యాజమాన్యాన్ని కూడా శిక్షించాలి. నేను వాళ్ళ ప్రమేయం లేదు కదా అనుకున్నా, బట్ చెప్పిన తర్వాత కూడా థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ నీ థియేటర్లో ఒక మనిషి ప్రాణం పోయింది, ఇంకో పిల్లోడు ప్రాణాలతో కొట్లాడుతూ ఉన్నాడు, మరి అలాంటి సమయంలో ఇంకో సంఘటన జరుగుతుందేమోరా ఎర్రిపూకుల్లారా అని చెప్పి మీ మంచు గురించే అక్కడ పోలీసులు వచ్చి మాట్లాడుతా అంటే, లేదు లేదు హీరో గారిని కలవకూడదని చెప్పి ఆపిల్లంటే వాళ్ళంతా పాపాత్ ఇంకోరు లేరేమో. సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాడ్ చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చనిపోయిండు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే గనక నిజమైతే అల్లు అర్జున్కు ఉన్నది మామూలు గుద్ద పలుపు కాదబ్బా. అరే అసలు ఆ స్థానంలో ఒక పేదోడు ఎవడో, అరే అభిమానులారా సిగ్గు తెచ్చుకోర్రా రే ప్లీజ్. మీరే కాదు నేను కూడా, నా బతుకు కూడా నేను కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను కూడా బెనిఫిట్ షో చూసినాను సినిమాని, కర్మ గాలి బెనిఫిట్ షో చూసిన నేను కూడా. ఇప్పుడు సిగ్గుపడతాను రా, ఫస్ట్ టైం. సిటీ కమిషనర్ వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆయనకు విషయం చెప్పిన తర్వాత కూడా నీ వల్ల ఒకరి ప్రాణం పోయిందిరా, ఇంకో పిల్లోడు ప్రాణాలతో కొట్లాడుతూ ఉన్నారా, ఆల్మోస్ట్ ఇద్దరు చచ్చిపోయిన పొజిషన్ రా అని చెప్పిన తర్వాత కూడా నేను సినిమా చూసిన దాకా నేను బయటికి రాను, నన్ను డిస్టర్బ్ చేయకురా అన్నాడంటే వాడు మనుషులకు పుట్టిండా వాడు ఇంకా వాడన్న కాదు. అరే వాళ్ళు పేదింటోళ్ళనే కదరా, ఒకవేళ బలిసినోళ్ళు అయ్యి ఉంటే, లేకపోతే నా అలాంటి తిక్కపుకులు ఎవడన్నా అయ్యి ఉంటే, ఆ టైంలో పురుగు తిరిగితే ఆ హీరో మీద దాడి జరగపోయేదా? ఇప్పుడు జనరల్గా ఓ మేకలు కాసుకునేట్టు ఉంది చూద్దాం, మనిషి ప్రాణం దాకా అవసరం లేదు, ఓ మేక పిల్లనే తీసుకున్నాం, రోడ్లంటే ఓ మేకల్ని తోలుకుంటే పోతున్నాం, ఎవరి దాకా ఎందుకు, మేమే మా ఊళ్ళోనే మా ఇగర్పల్లి గ్రామంలోనే మేకలు తోలుకుంటా రోడ్ల మీద పోతాను, ఎదురుగో కారు వచ్చింది మేకపిల్లని కొట్టేసింది, మేకపిల్ల చచ్చిపోయింది. వాడు ఏం చేస్తాడు తెలుసా, చచ్చింది మేకపిల్లే కదా అని చెప్పి పోనీలే అని చెప్పి అనరు ఎవడు. ఆ కారుని ఆపి ఈ మేకలతోటి పోయిన చేతిలో మంచి గొడ్డలు ఉంటుంది, మంచిగా సానబెట్టి ఉంటుంది, అది బాగా పదును, ఎందుకంటే మండ కొట్టాలి కదా మేకలకి, మేత కొట్టాలి కాబట్టి. ఆ గొడ్డలతోటి ఆడు కారు ఓనరా లేకపోతే వాడు ఒక కోటీశ్వరుడు అనేది పక్కన పెడితే, మేకపిల్ల చచ్చింది కాబట్టి ఆ చేతులు ఉన్న గొడ్డలు అనుకో నరకడు, కానీ ఆ గొడ్డల్ని మళ్ళేసి వెనక సైడ్ కర్ర ఉంటుంది కదా, గొడ్డలు ఇటు ఉంటుంది, కర్ర పొడుగు ఉంటుంది కదా, ఆ కర్రతో అయితే ఈపిన పెడతాడు. ఒక మేకపిల్ల ప్రాణం పోతేనే, అలాంటిది ఒక మనిషి ప్రాణం పోయిందిరా, ఒక తల్లి ప్రాణం పోయిందిరా. నీకు బెనిఫిట్ షో ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చూడొచ్చు, నువ్వు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాకపోతే రేపు చూడొచ్చు, కానీ ఆ పిల్లలకు తల్లి పోతే ఇంకో తల్లి రాదురా. ఆ కుటుంబ పెద్దకి ఈ భార్య పోతే ఈ ప్లేస్ని ఇంకెవరు రీప్లేస్ చేయలేరురా. ఆ రేవతి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ కూతురు చచ్చిపోతే ఇంకో కూతురు రాదురా రే ఎర్రి పుష్ప. ఒక ప్రాణం పోయిందని చెప్పిన తర్వాత కూడా అదే గనక నిజమైతే నీ అంత ఎర్రిపోకు లంచకొడుకు ఇంకోటి ఉండర్రా, ఈ ప్రపంచం మీద ఉండర్రా. ఒక మనిషి ప్రాణం పోయిందన్న తర్వాత కూడా నాకు సినిమా ముఖ్యం, సినిమా ఎక్స్పీరియన్స్ ముఖ్యం, అక్కడికి వచ్చిన అభిమానులు ముఖ్యం. సిగ్గు తెచ్చుకోర్రా రే అభిమానులారా, సిగ్గు శరం తెచ్చుకొని బతకండి. ఆ ప్లేస్లో నువ్వున్నా, నీ తల్లున్నా, నీ చెల్లున్నా కూడా వాడు బయటికి రాడు, ఆడు కేర్ చేయడు. ఎందుకంటే నువ్వు ఒక్కడివే అభిమానివి కాదు, ఆడికి ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. సచ్చిన నీ ఒక్క తల్లి చెల్లె పెళ్ళం దగ్గర ఆగడు వాడు, పరామర్శించాడు వాడు, బాధపడ్డవాడు. సినిమా చూడపోతే ఏమవుతుంది, వాళ్ళ ప్రాణం పోయింది కదా, చూసే వాళ్ళు చూస్తారు, ఇంక ఇబ్బంది నేను పెట్టనని చెప్పి పోడాడు బుద్ధి తెచ్చుకొని.
ఇలాంటి లంచ కొడుకులక మనం బానిసత్వం చేసేది? ఇలాంటి పిల్లపుకు నా కొడుకులక ఫ్యాన్ వార్లు చేసే ఎదవలు ఉన్నది? అదేం మైండ్ సెట్ రా? ఓ మనిషి ప్రాణం కంటే వానికి బెనిఫిట్ షో సినిమా ఎక్కువ, కలెక్షన్స్ ఎక్కువ. అదే అని అనకూడదు ఇక. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారులు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయిండు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది నాకు తెలిసి. అయితే ఒక ప్రాణం పోయింది, నువ్వు అలాంటి దిక్కుమాలిన పని చేయడం వల్ల ప్రాణం పోయిందని తెలిసిన తర్వాత కూడా నువ్వు అలాంటి పనే చేస్తాను అంటే నిజంగా నువ్వు మనుషులు లేదురా. నీలాంటి సన్నాసికి ఫ్యానిజం చేసే దద్దమ్మల చౌటలకు సిగ్గు రావాలి ఇప్పుడు. నీలాంటోడు సినిమాని బ్యాన్ చేయాలని చెప్పి చాలామంది అన్నారు. కాకపోతే పాపం తప్పే ఉందిలే, ఎవరిదైనా సినిమా ఎవడైనా ప్రొడ్యూసర్ ఎవడైనా డబ్బులు ఖర్చు పెడతాడో 10 రూపాయలు సంపాదించుకోవాలని చూస్తారు అనుకున్నా. కానీ ప్రాణం పోయిన తర్వాత కూడా నీలో మార్పు రాలేదంటే నిజంగా ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు అసలు. తెలుగు ఇండస్ట్రీలో అసలు నీలాంటి సినిమా హీరోని కానీ నీలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు చాలా ప్రమాదకరం అసలు సమాజానికి. ఒక్క సినిమా ఇండస్ట్రీకే కాదు రే, సమాజానికి కూడా చాలా ప్రమాదం. నీ పబ్లిసిటీ కోసం, నీ ఆనందం కోసం, నీ పాపులారిటీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అభివాదం చేసుకుంటూ పోయే నీ యాటిట్యూడ్ ఉంది చూసినవా, అది చాలా ప్రమాదం. ఇలాంటోడికి అభిమానులు ఉన్నోళ్ళు బుద్ధి తెచ్చుకోరు. పిల్లలు అందరు పిల్లలే, నాకు తెలుసు, స్కూల్కి వెళ్ళే పిల్లలే. మీరే మీ తల్లితో సినిమాకి పోతే ఆ సంఘటన మీకే జరిగితే దే డోంట్ కేర్, హీ డోంట్ కేర్, హీ డజంట్ కేర్ రా. అర్థం చేసుకోండి రా. ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు తెలుస్తలే. పోలీసులు కేసు చేశారు, కేసు మీద థియేటర్ కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళారు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఆ వీడియోలన్నీ కూడా చూసారు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి. కోర్టు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అవును, ఆ వీడియో చాలామంది చూసిళ్ళు. నేను ఆ టైంలో చెప్దాం అనుకున్నా, కాకపోతే సరే తెలియదేమోలే అనుకున్నా, తర్వాత తెలిసిందేమోలే అని చెప్పి ఇక రిలాక్స్ అవుతాను అనుకున్నా. ఆ లోపల ఇంకోటి ఏదో మాట్లాడి ఒక వీడియో బయట వదిలింది అనుకో, 25 lakhs సంథింగ్ ఇస్తానని చెప్పి. టీ తాగుతాడు, ఒక మనిషి ప్రాణం పోయింది నీ వల్ల అని చెప్తే టీ తాగకుండా మెల్లగొత్తాడు నవ్వుకుంటా. కానీ కేసు నిలవదురా, మనం ఎన్ని చేసినా కేసు నిలబడతబ్బా. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. తప్పేం లేదు, ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ తప్పేం లేదు. నిజంగా వాడికి శిక్ష పడుతుందా పడదా అనేది సెకండరీ. కాకపోతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అతని ప్రమేయం ఉన్నదని అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అతను రావడం వల్ల తొక్కిసలాట జరిగింది కాబట్టి చట్ట ప్రకారంగా అతను ఏ విధంగా అయితే ఇంట్రాగేషన్ చేయాలో ఆ విధంగా చేయడానికి పోలీసులు వచ్చి తప్పేం లేదు అసలు. దాంట్లో యాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడు తప్పించుకోవచ్చు, లేకపోతే శిక్ష పడవచ్చు. కానీ పోలీసుల పని పోలీసులు చక్కగా చేసిండ్రు. దీన్ని కొద్దిమంది సన్నాసులు రాజకీయం చేస్తూ ఉన్నారు. సీఎం పేరు పలకలేదని స్టేజ్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి వాటర్ బాటిల్ తాగి పేరే మర్చిపోలే నేనని చెప్పి మాట్లాడింది కదా ఏరుపుగ్గాడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయిందని చెప్పి అతన్ని పగబట్టి అల్లు అర్జున్ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి కొద్దిమంది పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉన్నారు, లైక్ కేటీఆర్ అలాంటి ఇలాంటి వాళ్ళంతా.
హరే ఎదవల్లారా అసలు రేవంత్ రెడ్డి జస్ట్ తన పేరు చెప్పలేదన్న కోపం అసలు దీంట్లో నాకు 1% కూడా కనపడతలేదు. మీకు తెలుసో లేదో అసలు గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ షోలు రిలీజ్ రోజున అనుమతి ఇచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేనంత టికెట్ ధరల్ని పెంచుకునే అవకాశం వెసులుబాటు కల్పించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అలాంటోడి పేరు ఇలాంటోడికి తెలియకుండా ఎట్లుంటుంది? అతనేదో ఆరాటంలో ఆర్భాటంలో మర్చిపోవడం కూడా కాదు, సరే ఏదో మరి అట్లా ఇట్లా అయిందేమో. అయినా అతను చెప్తే మాత్రం ఒరిగేదేముంది? ఓట్లేసిన వాళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ జనాలకు కూడా అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ తెలంగాణ, అతను ముఖ్యమంత్రి తెలంగాణకే కానీ అతను ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తెలుసు కదా. అల్లు అర్జున్ తెలియకపోతే నష్టమే ఉంది. ఆ పగతోటి చేస్తాడు ఎవడన్నా. సిగ్గుపడరా. ఇందులో కూడా రాజకీయం చేయాలని చూసే సన్నాసుల్లారా సిగ్గు తెచ్చుకొని సావంటరా. పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళిందో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిందంటే, అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట బలాల జాబ్కే కాన్స్టిట్यूंसी के वोटर है उन लोग मलकपेट के छोटे नौकरी उसका नौकरी अगर साहब 30,000 नौकरी करता है, उसके परिवार में कोई कमाई नहीं है, एक टिकट 3,000 रुपए में खरीदा, वो बच्चा उनका फैन है बोल के उनके परिवार बाहर ఉద్యోగం చేసుకునే తండ్రి తన చనిపోయిన 11 రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. 25 lakhs ఇచ్చింది. ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాదు. 25 lakhs ఏమో ఇచ్చింది. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో సమయంలో సినిమా షూటింగ్ లో జరగొద్దని దాడులు చేసి ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి నువ్వే స్పెషల్ షోలు వేసుకోవడానికి క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకున్న చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారం దీనికి కారణమైన వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు ఇక్కడ నిజంగా ఇక్కడ అందరు సిగ్గుపడాల్సిన విషయం. నేను కూడా ఒకడికి బానిసత్వం చేస్తూ ఉన్నా, ఓ కుటుంబానికి బానిసత్వం చేస్తూ ఉన్నా. అది మీ అందరికీ తెలుసు. నన్ను ఫాలో అయ్యే మీ అందరు కూడా ఒక వ్యక్తికి, ఒక శక్తికి, ఓ కుటుంబానికి మనం అంతా అభిమానులం, బానిసలం కూడా. ఇది నేను ఇంతవరకు చాలా ప్రౌడ్గా చెప్పుకున్నా. కానీ మొదటిసారి ఈయన మాటలు వినండి. ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో, ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు. 100% जो भी अल्गोरिथम वॉइस ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళే జనాలు కాదండి, మీకు ఆంధ్రప్రదేశ్లోనే అభిమానులు లేరండి, తెలంగాణలో కూడా ఉన్నారండి, మహారాష్ట్రకో లేకపోతే ఇంకెక్కడికో పోవడం కాదండి. మీరు ఎక్కడైతే ఎదిగిల్లో, మీ అన్నయ్యకి ఎక్కడైతే అభిమానులు బ్రహ్మరథం పట్టిల్లో, మీ అన్నయ్య ఎక్కడైతే స్థిరపడ్డారో, మీరు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఏ ప్రాంతం అయితే కారణమైందో ఒక్కసారి ఆ ప్రాంత ప్రజలను కూడా పట్టించుకోండి దయచేసి. మీ దాకా అంటే నేను పవన్ కళ్యాణ్ని తప్పుపట్టట్లేదు, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇన్సిడెంట్ అయితే టక్కున ఉరుకుతాడు, కానీ తెలంగాణకి ఎందుకు రావడం చాలామంది అంటారు. మేబీ ఆయనకు తెలియకపోవచ్చు, మరి ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు చిరంజీవి గారైనా రావచ్చు, అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళారు, కానీ మరి చిరంజీవి గారు
ఎందుకో ఆ అబ్బాయి దగ్గరికి పోలేదో, పోయి ఉంటే ఎంత సంతోషించే వాళ్ళం మేమంతా. మానవత్వం ఉన్న కుటుంబం, మెగా కుటుంబం అని మేము కూడా గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పేటోళ్ళం. నాగబాబు గారు, మరి మీరు కూడా మీకు చెప్పేవాళ్ళు లేరో, మరి మీకు ఎవడు గైడెన్స్ ఇవ్వట్లేదో నాకు తెలుస్తలేదు. సరే, మీరంటే సినిమాల వరకే ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్, ఆయన మాట్లాడితే తెలంగాణ గుండెల్లో ఉంటుందంటాడు. మరి ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయనకు తెలియలేదా? మరి ఆయన చుట్టుపక్కల ఉన్న సన్నాసులంతా ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ క్యాడర్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏదైనా మీటింగ్ ఉంటే, లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేయమంటే మాత్రం లక్షలు పెట్టి డబ్బులంతా వేస్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని గూడిపించడానికి రెడీగా ఉంటారు. కానీ తెలంగాణలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఇన్ని రోజులు అవుతుంది జరిగి. 4వ తారీఖు చచ్చిపోయిందామా, ఈరోజు 24వ తారీఖా, 22వ తారీఖు వచ్చింది. అంటే దగ్గర 17-18 రోజులైంది. 1 గంట సేపు, ఒక 10 నిమిషాల సేపు తీరలేదా? మీరు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చిల్లా కళ్యాణ్ గారు ఇట్లా రండి అని? మరి చెప్దామంటే మాలాంటి వాళ్ళకు ఆయన దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ ఇయ్యరు. ఎవరికైనా ఫోన్లు చేస్తే అవడు ఫోన్ లేపి సావడు. కనీసం నాగబాబు గారి దృష్టికి తీసుకెళ్దామన్నా కూడా ఎవడు పట్టించుకోడు మమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆయన ఆవడంత దూరం మా అందరికీ. ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లే. అంటే రేపు పొద్దుగాల మా దాంట్లో ఎవరు వచ్చినా ఇదేనా పరిస్థితి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100కి 100 రూపాయలు నిజం. ఎవడైనా అంతే, ఏ సినిమాకి పోయి వచ్చినా ఇంత మించి ఏం ఉండదు. 25 లక్షలు 30 లక్షలు అంత మించి ఒడియాడు ఏం చేయడిగా. అందరిలాగే మీరు అనేలాగా మాత్రం చేసుకోకండి దయచేసి. మెగా కుటుంబానికి ఒక మంచి పేరుంది, దాన్ని పాడు చేసుకోవద్దు. ఇప్పటికైనా వెళ్ళండి, ఆ పిల్లోని పరామర్శించండి. ఎవడు చెప్పేటోళ్ళు లేడేమో, వెళ్తే అందరూ స్వాగతిస్తారు. దీన్ని ఎవడు తప్పుపట్టడు. ఆ పిల్లోనికి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పండి, ఏముంది? అల్లు అర్జున్కి ఏం పుట్టిందని పోతారు అందరూ. థ్యాంక్ యూ, జై హింద్. తప్పుగా మాట్లాడితే క్షమించండి. బట్